అబ్బా ఉగాది పచ్చడి అదిరిపోయింది. దీని గురించి ఏరే వాళ్ళ అభిప్రాయాలు కూడా కనుక్కుందాం. ఉగాది శుభాకాంక్షలు రోసీ గారు. అరే ఉగాది శుభాకాంక్షలు చెప్తుంటే ఆలోచిస్తారేంటి రోసీ గారు? అంటే నీకు కూడా శుభాకాంక్షలు చెప్పాలా, లేకపోతే వరదిస్తారని అడిగి పర్మిషన్ తీసుకొని చెప్పాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. సరే సరేనా, నేనే చెప్తా నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇదిగోండి ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఎలాగుందయ్యా? ఇది కూడా నేను చెప్పాలంటే వరదిస్తారని అడిగి చెప్పాల్సిందే. అది ఇస్తానని అడుగుతానంటారేంటి బాబు? పచ్చటిని లపుక్కుని నాకింది మీరేగా. ఎదుగో ఎక్కువగా మాట్లాడితే చెయ్యి తీస్తాయనుకున్నావు. అయ్యా మీరు ఇది వరకు అసెంబ్లీలో మాట్లాడినట్టు మాట్లాడకూడదండి. మీరు ఇప్పుడు చీఫ్ మినిస్టర్. అవును కదో, సరే సరే నన్ను విసిగించుకో, వెళ్ళవా వెళ్ళు. నీ పచ్చడి గురించి వరదిస్తానని అడిగి కనుక్కొని నీకు చెప్తా. ఉగాది పచ్చడి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు? ఈ ఉగాది పచ్చడి అంటే అందులో పులుపు తీపి అదే మాదిరిగా చేదు ఒగరు మొదలగు రుచులన్నీ కూడా ఉంటాయని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ రుచులు సరేనండి, మొత్తానికి ఉగాది పచ్చడి రుచి ఎలా ఉందో చెప్పండి. ఆ మాదిరిగా చెప్పలేనని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నాకు చేదు తీపి రెండు రుచులు రెండు నాలుకలు లాంటివి. ఏ నాలుక కోసినా రుచి తెలియదు. అది కాదండి అయ్యా, ఉగాది పచ్చడి నేను మాట్లాడే పరిస్థితి లేదు. ఆ మాదిరిగా మాట్లాడాలన్నట్టు పూర్తిగా పోయింది. ఏ విషయమైనా సరే డిసెంబర్ తర్వాత మాట్లాడతా. అయ్యో బాబోయ్, నా బుర్ర తిరిగిపోతుంది. పచ్చడి టేస్ట్ ఎలాగుందండి? ఏం టేస్ట్ హా బాబు, రాజకీయాల్లోకి వచ్చాక పచ్చడైపోయింది లైఫ్. కానీ తమరు ఈ మధ్య సమైక్యాంధ్ర అన్నాక మళ్ళీ ఫాలోయింగ్ బాగానే ఉందేమో కదండి? ఏంటో మీరు ఈ మధ్య ఢిల్లీ వెళ్ళొచ్చాక కాస్త సైలెంట్ అయినట్టున్నారు. ఏంటో అక్కడ పచ్చడే. ఉగాది పచ్చడా అండి? ఇప్పటికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మిగతాది వెండి తెర మీద చూడండి. వెండి తెరా? అయ్యా కేసీఆర్ గారు, పచ్చడి రుచి ఎలా ఉందో మీరు కాస్త చెప్పాలి. గది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ పోరగాళ్ళని అడగాలి. పచ్చడి రుచి గురించి మిమ్మల్ని అడుగుతుంటే పోరగాళ్ళని అడగాలి, స్టూడెంట్స్ అడగాలంటారేంటి సార్? గట్లయితే ప్రొఫెసర్ కోదండరావు అడిగి చెప్తా. ఏంటి సార్, పచ్చడి రుచి గురించి మిమ్మల్ని అడుగుతుంటే కోదండరావుని అడగాలి, స్టూడెంట్స్ అడగాలంటారేంటి సార్? అలా కాదు సార్, మీరే చెప్పాలి. గట్లయితే ఇనుకో, చేదంటే కాంగ్రెస్, పురుపు అంటే తెలుగుదేశం, తీపి అంటే మా టీఆర్ఎస్, ఇంకా వేరే రుచులు కూడా ఉన్నాయి. కావాలంటే మా కోదండరావుని అడిగి తెలుసుకుంటా. అంతే అంటారా? గంతే, ఇంకా పో. అయ్య బాబోయ్, ఏంటో చిచ్చి, నా ఉగాది పచ్చడి మీద ఒక్కరు కూడా అభిప్రాయం చెప్పలేదు. మొత్తానికి నేనే పచ్చడైపోయాను.